ఇందాక అన్నయ్య పాడాడు, మాలోన ఏ మంచి చూసావయ్యా. హల్లెలూయా. మరి ఈరోజు ఎగిరిపోయిన గాలిపటాన్ని నేను చెప్పవలసిన లేదు. నాకున్న స్థాయి ఏటో, నాకున్న గౌరవం ఏటో, నాకున్నటువంటి స్టేటస్ ఏటో ఈ ఊరు గ్రామ పెద్దలకి, ఊర్లో ఉన్న వారందరికీ తెలియను. ఆమెను చెప్పండి, నా గొప్ప అందుకే చెప్పను. ఇంకా దేవునికి స్తోత్రం. ఇది కేవలం ప్రభువుకి మహిమ కలుగును గాక, కేవలం ప్రభువుకి మహిమ కలుగును గాక. అలాగే నా పుట్టినూరు నుంచి కూడా కొంతమంది వచ్చారు ఇక్కడ, మా భవనింగ్ నుంచి. నేను యేసు ప్రభు కోసం పిచ్చోడుగా మారిపోయి 2 జతల బట్టలు పట్టుకొని నా 12వ ఏట చర్చి దగ్గరికి వచ్చేసాను. అది కూడా చూసిన వ్యక్తులు ఈ పెండాల కింద ఉండడం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏదైనా సాక్ష్యం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రుజువు చూపిస్తాడు. ఇక్కడ మా బానింగ్ వాస్తవులు ఉన్నారు. చిన్నప్పుడే ఇతను దేవుని దగ్గరికి యేసు ప్రభు కోసం పిచ్చోడై మారిపోయి వెళ్ళిపోయాడండి. ఇది ఈ తెలగా ద్వారా ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఈ బిడ్డ ఇంటిలో రత్నాలమ్మ గారు మాత్రమే. నేను ఊరొచ్చి 17 సంవత్సరాలు అవుతుంది. 10 కుటుంబాల వారు ఇక్కడ బాప్టిజం పొందుకున్నారు. ఈ వీరుకున్నటువంటి నమ్మకత్వం, వీరుకున్నటువంటి విశ్వాసం, వీరుకున్నటువంటి యథార్థత మిగతా ఏ కుటుంబంలో కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సభముఖంగా నేను ప్రకటించకపోతే నాకు నిద్ర ఉండదు, తిన్నా అరగదు. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా వాళ్ళందరూ అక్కడొక్కడు ఇక్కడొక్కడు చేసిన వాళ్ళు తప్ప ఈ కుటుంబం మాత్రం ఏ తల్లి సంఘంలో మేము అడుగు పెట్టామో ఆ కుటుంబంలోనే ఆ సంఘంలోనే చనిపోయినంత వరకు మేము ఆ దేవునికి రుణస్థులుగా ఉంటామని ఒక తీర్మానం తీసుకున్న ఒక మంచి కుటుంబం రాము గారు, ఎస్తేరమ్మ గారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత తల్లి మరి పెద్ద కుమారుడికి వివాహం చేసింది. మా ఎస్తేర్ తల్లిని నేనే బాప్తిస్మం ఇచ్చాను. మరి ప్రార్థన చేశాం, దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ అనారోగ్యంగా పుట్టింది. ప్రైజ్ అలార్డ్. హల్లెలూయా. డాక్టర్లు గ్యారంటీ ఇవ్వలేదు, గుండెలో రంధ్రం పడింది అన్నారు. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి చర్చిలో పెట్టారు. హల్లెలూయా. ఆ రోజుల్లో ప్రార్థన చేశాం, సంఘం ప్రార్థన చేశాం, దైవజనులుగా కన్నీరు కార్చాం, ఉపవాసం ఉన్నాం, దేవునితో చేతులు ఎత్తాం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి ఈరోజు చూడండి ఎంత చక్కగా, ఆరోగ్యంగా, అందంగా, ఎంత చక్కగా ఈ బిడ్డ పాడుతూ ఉంటే నా హృదయంలో నా పాత జీవితాలన్నీ ఏమవుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 55 సంవత్సరాల కిందట ఈ కట్టబడినటువంటి మందిరంలో డాక్టర్లు చనిపోతుందని చెప్పినటువంటి ఈ బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ బిడ్డ ఎదగదు అని ఈ ఊరందరూ అనుకుంటే ఎదిగింపజేసి ఈ దినం ఎంత కృతజ్ఞత కూడుకని పెట్టి తన శక్తిని చూపించాడే, తన మహిమను చూపించాడే. ఆయన ఎంత ఘనుడు, గొప్ప దేవుడు. ఆయనకి స్తోత్రాలు చెప్పండి. ఇందు మూలంగా, ఈ సభ మూలంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ కుటుంబం ఉన్నా, ఆ వారు మగవారైనా, ఆడవారైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, చంటి బిడ్డలైనా, ఎవరైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా 60-55 సంవత్సరాల కిందట కట్టబడిన ప్రార్థనా మందిరంలో అడుగు పెడితే వారి స్థితిగతులు మారుతాయి అనడానికి అద్భుతమైన సాక్ష్యం. మంచిది. దేవుడి సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. 115వ కీర్తన బేలుసింగ్ నుంచి వచ్చినటువంటి సహోదరులు ప్రేమ్ సాగర్ బాబు ఒక మాట చదువుతారు. మొదటి మాట.